సో ఇక్కడ ఈ టైర్లను మనం చూసుకుంటే సో ఇవి సో వీటిని ఏమంటారు? ఇవి టైర్ టెస్టింగ్ అయినప్పుడు టైర్ మొత్తం తయారవుతుంది కదన్న. ఓకే. ఈ టైర్ తయారైనప్పుడు చిన్న చిన్న హోల్స్ అనేది పెడతారు. ఓకే. సో ఎందుకంటే ఇగో ఈ రింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఈ రబ్బర్ లో ఫిల్అప్ కావాలి. వాళ్ళు రబ్బర్ ఈ రౌండ్ చేసినప్పుడు. ఓకే. సో ఇక్కడ చిన్న చిన్న నార్మల్ సూది అనుకోవచ్చు, వాటితోటి పొడుస్తారు. పొడిసి దీన్ని కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసినప్పుడు ఆ ఎక్సెస్ రబ్బర్ ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేసి ఈ విధంగా హెయిర్ మారుతుంది. ఓకే. అంటే నేను ఏమనుకున్నా అంటే ఇది స్లిప్ కాకుండా ఉంటది అనుకున్నా. లేదు లేదు, ఇది కొత్త టైర్ అని తెలుసుకోవచ్చు దీంతో, అంతే. వేరే మరి దీనికి ఎలాంటి యూజ్ ఉండదు. ఉంటది అంటే చిన్నగా ఉంది, ఇట్లా డాట్స్ ఫామ్ అవుతాయి. ఎక్సెస్ రబ్బర్ ఒకవేళ ఎక్సెస్ ఉంటేనే ఫామ్ అవుతుంది. సో వీటిని ఏమంటారు అంటే ఈ డిజైన్స్ దీని ఏమంటారు? ఈ ట్రెడ్ వేర్ అన్న, ఇది రోడ్ గ్రిప్. ఇది ఓకే. మన దీంతో ఇది ఈ పాయింట్, ఈ లైన్ ఉంది కదా, అవును, ఇది టర్నింగ్స్ లో రోడ్ గ్రిప్ ఇస్తుంది. ఓకే. ఈ లైన్ టర్నింగ్స్ లో రోడ్ గ్రిప్స్ ఇస్తాయి. ఓకే. ఇది వచ్చేసేమో స్కిడ్ అవ్వకుండా, టైర్ నార్మల్ గా బ్రేకింగ్ చేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా. సో అంటే వీటికేమో కొంచెం చిన్నగా ఉన్నాయి, వీటికేమో కొంచెం పెద్దగా ఉన్నాయి. అదే విధంగా ట్రాక్టర్ యొక్క టైర్లు కూడా వాటి డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లెగ్స్ లెక్క ఉంటాయి. అది ఎందుకంటే పొలాలు బురదలో దున్నుతాయి కదా ట్రాక్టర్లు ఎక్కువ, ఆ బురదలో గ్రిప్పింగ్ ఉండడానికి ఆ లెగ్స్. ఓకే. సో అంటే రోడ్ గ్రిప్ అవసరం లేదు. మరి వీటికి ఇది 2 వీలర్ ఫ్రంట్ టైర్స్ అనేవి. ఓకే. ఫ్రంట్ టైర్ అనేది లైనింగ్ సిస్టమే ఉంటుంది. ఓకే.